బ్యాక్ టు న్యూస్. ప్రకాశం జిల్లా కందుకూరులో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాజీ పడిపోయి ఊడిగం చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న వాళ్ళ ఎంపీ అంటాడు, నరేంద్ర మోడీ మనం చెప్పినట్టు ఉన్నాడు, ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మనం చెప్పేటన్ని అయిపోతున్నాయి, అయినా చంద్రబాబు నాయుడు చూసి అండర్ ఎస్టిమేట్ చేయొద్దు అంటున్నాడు. నేను చెప్తున్నా, అండర్ ఎస్టిమేట్ కాదు, మీలాంటి దొంగల్ని జైల్లో పెడతాను తప్ప బయట తిరగనియనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకరిద్దరు కాదు, 95 మంది ఎమ్మెల్యేల పైన కేసులున్నాయి, 12 మంది ఎంపీల పైన కేసులున్నాయి, 9 మంది పైన సిబిఐ కేసులున్నాయి, 12 మంది మీద 307 అత్యాచార కేసులున్నాయి, 5 మంది మీద మహిళలతో అసభ్యంగా వ్యవహరించడం, 5 మంది 379 దొంగతనం కేసులు, కడాన దొంగతనం కేసు సీ బుక్కులు దొంగిలిచ్చారు తమ్ముళ్ళు, సీ బుక్కులు ఫోర్జరీ చేశారు వీళ్ళు. ఒకతనైతే దొంగ ఎరువుల తయారీ, భూ ఆక్రమణ, ఫోర్జరీ పత్రాలు, పీడీ యాక్టివ్, రౌడీ షీటరు, ఇవన్నీ. వీళ్ళందరూ ఒక ఎత్తైతే వీళ్ళ నాయకుడు, దొంగల ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి 31 కేసులు. ఎవరిపైన ఇన్ని కేసులు ఉన్నాయో తల్లి? ఇలాంటి నేరస్తులు మీకు కావాలనా? ఇలాంటి దుర్మార్గులు మీకు కావాలనా? ఏమవుతారు మీరు ఇవన్నీ అయితే? బాగుపడతామా మనం? ఇలాంటి వ్యక్తులు మనకు కావాలనా? అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, జాగ్రత్తగా ఉండమని. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మన వాటర్ మీద చాలా దుర్మార్గం, మన నీళ్ల మీద యుద్ధం చేశారు, చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. మొత్తం ఈ రాష్ట్రంలో కేసీఆర్ అంటున్నాడు పోలవరం జరగడానికి వీలు లేదని. ఏం తమ్ముళ్ళు, పోలవరం చూశారా కొంతమందేనా? పనులైనాయా లేదా? నరేంద్ర మోడీ అంటాడు పచ్చి అబద్ధం, పోలవరం పనులే కాలేదని. నరేంద్ర మోడీ గారు కళ్ళుంటే వచ్చి చూడండి. మొన్నే రాజమండ్రికి వచ్చారు, 5 నిమిషాలు అక్కడ పోయింటే మీకు కళ్ళు తిరిగి ఆ హెలికాప్టర్ దూకేసేవాళ్ళు అసూయ పడిపోయి. అంత ముమ్మరంగా పనులు అవుతున్నాయి. మీరు అనుకున్నారు మీరు సహకరించకపోతే నిలిచిపోతుందని. ఇక్కడ నేనున్నా, మీరు సహకరించినా సహకరించకపోయినా పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది నాది నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. అంతేకాదు, గోదావరి పెన్నా నదుల అనుసంధానం చేస్తా. ఇప్పుడే గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేశాను. రైట్ మెయిన్ కెనాల్కు నీళ్లు తీసుకొస్తా, సోమశిలకు తీసుకొస్తా, సోమశిల పూర్తి చేస్తా, నీళ్లు నింపుతా. కందుకూరికి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మనం ఎలాంటి కార్యక్రమాలకు ముందుకు పోతే అనుసంధానం చేస్తా. ఇంకో పక్కన ఈరోజు రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే తీర ప్రాంతంలో సముద్రం పక్కన బీచ్ రోడ్ వేస్తా. ఆ బీచ్ రోడ్ ని మళ్ళా నేషనల్ హైవేని కలుపుతాం. ఎవ్రీ 20 నారాయణగూడలోని